శ్రీరామచంద్ర ప్రభువు ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ వీడియోని స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే ఇది భక్తి పారవస్యంతో ఉంటుంది. ఒక డివోషనల్ వ్లాగ్. మనం చాలా టెంపుల్ వీడియోస్ చేసాము. అలానే మేము శ్రీరామనవమిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది చూద్దామండి. ఇది మా విలేజ్ అనమాట. మాది ఒక పల్లెటూరు మాధవపట్నం. అక్కడ జరిగిన శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాలకి మనం వచ్చాము. ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూద్దాము. కళ్యాణానికి వెళ్తున్నామని చెప్పి మార్నింగ్ పరమన్నము అలాగే పానకము రెడీ చేసి పెట్టుకున్నాము. అక్కడికి గుడికి పానకం తీసుకువెళ్తాము మనం. అలాగే గుడి నుండి కూడా పానకం తెచ్చుకుంటాము, స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి. ఇంకా కాకినాడ అనగానే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి కూడా ఐడియా ఉంటుంది. వరి, కొబ్బరి తోటలు ఇవన్నీ కోనసీమ, గోదావరి జిల్లాలు ఇవన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి. ఇంకా మా బుడతడైతే పొద్దున్నే లేచి గార్డెనింగ్ అనుకుంటూ స్టార్ట్ అయిపోయాడు. మేము కొన్ని కూరగాయలు ఇంకా ఎక్కువగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోకుండా ఎప్పటికప్పుడు కోసుకుంటూ ఉంటాము. కొన్ని వస్తే అవన్నమాట. అంటే ఇవి అవి అని కాదు. ఈసారి అయితే ములక్కాడలు, గోంగూర, ఇంకా టమాటాలు కొన్ని కూరగాయలు వచ్చినాయి. సమ్మర్ కదా, అవన్నీ కూడా కోసుకుంటున్నాము. సమ్మర్లో మొక్కలకి 2 పూట్ల వాటరింగ్ చేస్తే ఫ్రెష్గా ఉంటాయి. గోంగూర కోస్తున్నారు. ఈరోజు శ్రీరామనవమి పబ్లిక్ హాలిడే. మా వారికి నాకు కూడా హాలిడే కాబట్టి ఇది కొంచెం డివోషనల్గా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాము. పిల్లలిద్దరికీ కూడా ఆవిరి కుడుము, టమాటా పచ్చడి వేసి పెట్టేసాము. కొబ్బరికాయ, అరటిపళ్ళు, పువ్వులు, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా కిరాణా షాప్ నుంచి కొనుక్కుని తీసుకువెళ్తాం అనమాట. ఇక్కడ టెంపుల్ ఎక్కడైతే ఉందో దాని ఎదురుగానే ఇవన్నీ కూడా అమ్ముతారు. పూజా సామాగ్రి కొనుక్కుని బయలుదేరుతున్నాము. మనం ఊరు వాళ్ళందరికీ కూడా ఆహ్వానితులు అనమాట. ఇది అందరికీ కూడా పేరెంట్ అని చెప్పినట్టే ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తారు. అలాగే ఒక రిక్షాలో మైక్ పెట్టి చెప్తారనమాట. ఇక్కడ ఇంకా లోపలికి వెళ్తున్నాము. ఆ స్వామివారిని దర్శించుకుందాము, కళ్యాణం కూడా తిలకిద్దాం. ఫెస్టివల్ టైంలో టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది. చూసారు కదా, డెకరేషన్ చూస్తే ఆ అరటి గెలలతో ఎంత బాగున్నాయో. ఇంకా న్యాచురల్ ఫ్లవర్స్తో డెకరేషన్ చేసి ఉంది మొత్తం టెంపుల్ అంతా కూడా. చేసినటువంటి బెల్లముక్కవనివ్వండి, పుష్పవనివ్వండి, అక్షతవనివ్వండి అయితే భక్తిగా ఆయనకి సమర్పిస్తారో అవి స్వీకరించి శ్రీరామచంద్ర ప్రభువు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తం అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించారు. ఆ మహనీయుని కథ అమోఘంగా ఉంటుంది. ఇక్కడ చెప్తున్నారు, వింటున్నాము. అంగ వంగ కళింగ కాశ్మీర కాంబోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర గుజరాత్ మగధ మాళవ నేపాళ కేరళ చోళ పాంచాల బంగాళ గౌడ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాటక లాడ పానాడ పాండ్య పుడింద్రాంధ్ర. ఈరోజు అనగా చైత్రశుద్ధ నవమికి చాలా విశిష్టత ఉంటుంది పురాణాలలో. ఎందుకంటే ఆ బాలరాముడు బుజ్జిగా జన్మించిన వేళ ఇది. అంతేకాకుండా సీతారామ కళ్యాణం కూడా ఈరోజే జరిగిందని చెప్తారు. ఇంకా 14 సంవత్సరాల అరణ్యవాసము, రావణ సంహారం తర్వాత శ్రీరామచంద్ర ప్రభువు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఇదే. సీతారాముల కళ్యాణంలో అందరికీ ఇష్టమైన ఘట్టం తలంబ్రాలు పొయ్యడం. అది వీక్షిద్దాం. సీతారాముల కళ్యాణంలో తలంబ్రాలు పోసినప్పుడు క్రింద పడతాయి కదా తలంబ్రాలు, అవి ఏరుకుని వచ్చారు. ఇవి దాచుకుందాము పూజా రూమ్లో అని చెప్పేసి నేను తీసుకున్నాను.
సీతారాముల కళ్యాణం తిలకించిన తర్వాత కాసేపు రామనామాన్ని జపం చేస్తూ రాముని పాటలతో ఎంత ఉల్లాసంగా మారిపోయిందంటే ఆవరణ మొత్తం భలే అనిపించింది. రాముని నామం ఎంత గొప్పదంటే ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగిందట, విష్ణు సహస్రనామ స్తోత్రానికి కాస్త సూక్ష్మమైన మార్గం ఏదైనా ఉంటే చెప్పమని. దానికి పరమేశ్వరుడు, ఓ పార్వతి, నేను నిరంతరము ఆ ఫలితం కొరకు జపించేది ఇదే సుమ అని ఒక మంత్రం చెవిలో చెప్పారట. అదే శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే. రామయ్య తండ్రి పంచలోను, సీతమ్మ తల్లి చీరలోను ముద్దు ముద్దుగా ఉత్సవ విగ్రహాలు ఎంత అందంగా ఉన్నాయో. చిన్న చిన్న తాలిబొట్టు, చిన్న కర్పూర బిళ్ళల దండలు ఇవన్నీ కూడా చూస్తుంటే ఎంతో ప్రశాంతంగా ఏదో తెలియని ఆనందం అన్నమాట. ఇక్కడ జనం చూసారా, చాలా ఎక్కువ మంది ఉన్నారు. మంత్రపుష్పం చెప్పిన తర్వాత ఆ తలంబ్రాలు అవన్నీ కూడా తీసుకున్నాము. స్వామివారికి మంగళహారతి ఇచ్చిన తర్వాత పానకం పంచిపెడుతున్నారు. చాలా జనం ఉన్నారు. పానకం నిజంగా గుడిలో తయారు చేసింది ఎంత అమృతంలా ఉంటుందో. మనకు తెలిసి బెల్లము, నల్ల మిరియాలు, యాలకులు మంచినీటిలో కలిపి తయారు చేస్తారనుకుంటాం, కానీ దీనికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా పానకాన్ని తయారు చేస్తారట. దానిలో నిజంగా చెప్పాలంటే నిమ్మరసము, ఎండిన అల్లము, తాజా బెల్లము, తేనె, తులసి ఆకులు, మిరియాలు ఇవన్నీ కూడా కలిపి తయారు చేస్తారు. ఇంకెందుకు, ఇంకా ఎంత బాగుందో, తాగే కొద్దీ తాగాలనిపించింది. ఇంటికి పిల్లల కోసం కూడా నేను తీసుకొచ్చాను. భక్తులకు భోజనాలు కూడా ఉన్నాయి. అన్నదానం కోసము దాతలు తమకు తోచినంత విరాళాలను దేవాలయానికి సమర్పిస్తారనమాట. కమిటీ సభ్యులకి ఇస్తాము. కమిటీ సభ్యులు ఏంటంటే ఈ స్వామివారి కళ్యాణానికి అలాగే అన్నదానానికి ఇవన్నిటికీ కూడా వాడతారు. ఫుడ్ తింటున్నప్పుడు అమృతంలాగా అనిపించింది. ఏమో తెలీదు, టెంపుల్లో మనకి పెడతారు కదా, ఆ ఫుడ్ తింటే చాలా అమృతంలా అనిపిస్తుంది. నాకైతే భలే అనిపించింది. ఉగాదికి ముందు మామిడికాయలతో ఆవకాయ పెట్టుకుంటాం, మాగాయ పెట్టుకుంటాము. ఇంకా శ్రీరామనవమి తర్వాత అయితే తొలికాపు వస్తుంది. మాకు ఇక్కడ మామిడి తోటలు ఎక్కువగా ఉంటాయి. మామిడి తోటలో మామిడి పండ్లు పరక అంటే 13 పళ్ళు అనమాట. 13 పళ్ళు కూడా అమ్ముతారనమాట. తోటలో ఆర్గానిక్గా పండిస్తారు. ఇక్కడికి వచ్చాం మనం తోటలోనికి. ఇక్కడ చూద్దాము, మామిడి పళ్ళు కోస్తారు. మనకి కూడా మామిడి పళ్ళు తీసుకుందాము. ఇవన్నీ కూడా మామిడి పళ్ళు ఇలా పరక చొప్పున పెట్టేస్తారనమాట. ఇవన్నీ ఆర్గానిక్గా పండించినవి కాబట్టి అంత కలర్ఫుల్గా ఏముండవు, కానీ తింటే మాత్రం అమృతంలా ఉంటాయి. ఇంకా మధ్యాహ్నం వరకు కూడా ఆ శ్రీరామనవమి ఉత్సవాలు చూసుకొని ఈవినింగ్ ఏంటంటే పిల్లల్ని తీసుకొని ఇలా మామిడి పండ్లు కొనుక్కోవడానికి వచ్చాము. నాకు బంగినపల్లి మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టము, కానీ కట్ చేసుకుని తింటూ ఉంటాను అనమాట. పండులాగా తింటే అదొక టేస్ట్ అనమాట. మా చంటి ఉంది కదా కన్విక, అదైతే పండులాగే తినేస్తుంది. కామల్ దగ్గర నుంచి వచ్చారండి. చిన్న సైజ్ ఇచ్చానండి, ఒక పరకన్నా ఉండని బతిమాలేస్తున్నారు. అంటే తోటల కాడికి వెళ్తలేదండి, ఇక్కడికి వచ్చేస్తున్నారు. మనకి అంటే తిన్నారా అన్నదా, మీ కాయ రుసుకుంటారు, మీ కాయ రుసుకుంటారు అమ్మరు మీరు. ఇప్పుడు టౌన్స్లో కూడా ఆర్గానిక్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ మార్కెట్స్ అవైలబుల్గా ఉన్నాయి. మాకైతే ఇలా తోటలో ఎప్పటి నుంచో కొనుక్కొని తినడం అలవాటు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత న్యూస్ పేపర్స్లో కానీ లేకపోతే వరి గడ్డి ఉంటుంది కదా, ఆవులకి మేతగా వేస్తాము. అదైనా సరే దానిలో వేసేస్తే కనుక ఒక 5-6 డేస్లో మంచి కలర్ వచ్చి భలే తియ్యగా తయారైపోతాయి. మేమైతే శ్రీరామనవమి ఉత్సవాన్ని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాము. ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్.